ఓకే, నమస్కారం. జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖున. సెప్టెంబర్ 2వ తారీఖు కూడా త్వరలోనే వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తే కనుక జనసేన పార్టీ అభిమానులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరిలోనూ కూడా పండగ వాతావరణం అది. మన వారం రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రం కానీ అదేవిధంగా తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా మరి ఆయన పుట్టినరోజుని పండుగగా చేసుకునే పరిస్థితి మన రాష్ట్రాల్లో చూస్తున్నాం. మరి ఆ సెప్టెంబర్ 2వ తారీఖు కూడా త్వరలో వస్తుంది. మరి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలందరూ కానీ ఏదైతే 2024 ఎలక్షన్స్లో కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడం కూడా దాంట్లో ప్రముఖ పాత్ర ఏదైతే కూటమికి జనసేన నుంచి కానీ జనసేన నుంచి ఉండి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీల మధ్యవర్తిత్వం చేసి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ప్రధాన కారకులుగా ఉన్నారైనా. మరి ఆయన పుట్టినరోజు వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఈ పండుగ రోజుని ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఆయన కూడా ఆ భగవంతుడు ప్రజలకి ఇంకా మంచి చేసే విధంగా భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ అండగా ఉండే విధంగా కూడా ఆయన ఆరోగ్యాన్ని ఆయన కుటుంబాన్ని అన్ని రకాలుగా కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు మరి ఆయన కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మేము కూడా నరసాపురం నియోజకవర్గం నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ముందుగానే ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాంటి మహోన్నత వ్యక్తి మన రాష్ట్రానికి మన తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా చాలా అవసరమైంది. వాళ్ళ ప్రభుత్వ పనితీరు కూడా చూస్తున్నారు. వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఇవాళ కనబడుతుంది. గతంలో చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రానికి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ అవినీతి జరగకుండా రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉండాలని మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా వర్కౌట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలన ప్రజలకు కూడా మంచి జరిగే విధంగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన జనసేన పార్టీ అభిమానులు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్ని ప్రతి ఒక్కరు జరుపుకునే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.